ఏమిటి అలా తల ఉంచుకు మేడమేనా? లేక నాకు సమాధానం చెప్పేదిందా? ఎన్నిసార్లు చెప్పంటావు? నాకు సంతృప్తి కలిగేంత వరకు. ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇలా లెక్కలు అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు రాణి. ఎందుకేమిటి? మా నాన్న 10 లక్షలు కట్నం ఇచ్చాడు, 10 lakhs. ఆ డబ్బు సద్వినియోగం అవుతుందో లేదో ప్రతిరోజు నేను తెలుసుకోవాలి. అంటే నువ్వు వచ్చింది లెక్కలు తెలుసుకోవడానికా, నాతో సంసారం చేయడానికా? సంసారం దేవుందిరండి, పశువులు కూడా చేస్తాయి. ముందు నా డబ్బుకి అకౌంట్ చెప్పండి. నేను చెప్పను. ఇది నీది, ఇది నాది అనే భావం నీలో పోయే వరకు, ఈ ఇంటికి ఇల్లాలివేనన్న సంగతి నువ్వు గుర్తించే వరకు నేను నీకేమి చెప్పను. ఎందుకు చెప్పరు? మీ ఆస్తిలో సగం నాది, మీరుంటున్న ఈ బంగ్లాలో సగం నాది, మీరు జల్సాగా తిరిగే కారులో సగం నాది, మీరు కట్టుకున్న బట్టల్లో, ఆఖరికి మీరు తింటున్న తిండిలో కూడా సగం నాది. 10 లక్షల కట్నం తెచ్చిన ఆ అహంకారపు భార్య అడిగిన ప్రశ్నకు కట్నం తీసుకున్న ఈ ధనిక వర్గపు మనిషి ఏ సమాధానం చెప్పగలడు? తలంచుకు వెళ్ళిపోవడం తప్ప. ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటి, చందా ఏమైనా కావాలా? కొత్త పెయింటింగ్ ఏమైనా వేసావా? ఓహో, నన్ను ప్రేమించానని చెప్పడానికి వచ్చావా? అవునండి, మీతో ఈ విషయం ఎన్నాళ్ళ నుంచి చెప్పాలని. Shut up. బొమ్మ బాగా వేసావు అన్న మాటను పట్టుకుని నేను నిన్నేదో అభిమానిస్తున్నానని జహాంగీర్లా పోటీ పట్టుకొచ్చావు అనమాట. నేను ప్రిన్సిపాల్ మీద తిరుగుబాటు చేసింది మీ మీద అభిమానంతో కాదు మిస్టర్. ఏదో నీ కారణంగా స్ట్రైక్ చేస్తే వారం రోజులు కాలేజ్ ఎక్కొట్టేసి హ్యాపీగా తిరగొచ్చు కదా అని. ఆగు, నువ్వు బొమ్మలు బాగా వేస్తావు, నేను నిన్ను ప్రేమించడం లేదు కదా అని బొమ్మలు వేయడం మానద్దు. ఒరే అబ్బాయి, అరటిపళ్ళు ఇలారా ఇలారా. దించు దించు. ఎలా ఇచ్చావురా డజను? 2 రూపాయలండి అయ్యా. ఓ పని చేయి, ₹10 చేసుకో. గిట్టదు బాబు, ఇంకో మాట చెప్పండి. అంతకు మించి ఒక్క పైస కూడా ఇవ్వనురా. ఏంట్రా ఏంటి పిలుస్తుంటే పరిగెత్తుకొచ్చావేంటి? అంటే నేను అరటిపళ్ళు కొన్నానా? నా కూతురు పెళ్లి అరటిపళ్ళు నాయే. నువ్వేమిట్రా తిన్నగా లోపలికి వచ్చావు? పడబా. నా కూతురు పెళ్లి అరటిపళ్ళు నేను ఎవరికి ఇవ్వను, నాయే. ఈ పిచ్చాన్ని వాళ్ళతోలే. నా కూతురు పెళ్లికి అరటిపళ్ళు లేకుండా చేస్తాడురా. చూసుకో, దేవుడు ఉన్నాడు, నీ కూతురు పెళ్లికి అరటిపళ్ళు లేకుండా చేస్తాడు. చూసుకో. ఏంటి బాబు, నీకు నాకు బేరం ఏంటి? ₹1.5 చేసి తీసుకోండి. అసలు నాకు అక్కర్లేదు పో. ఎట్టా బాబు? ఈ మూలంగానే పిచ్చాడు లోపలికి వచ్చాడు. అతను బా. పోరా. సరే బాబు, భలే బేరం. భయపడకు మామ, నేను నీ అల్లుండ, వేషమున మాత్రమే యముండ. అబ్బా గోపాలండి మావయ్య. ఓరి నీ అమ్మ కడుపు మాడ, నువ్వా? హడల కొట్టి చంపేశావు కదరా. మీ బాబుకే అనుకున్నా, నీకు కూడా ఉందన్నమాట పైత్యం. వెతవా. ఏమంటివి? పైత్యమనియా? మాది పైత్యము కాదు మామ, ఈ జీవితమే నాటక రంగమున. చిన్న కోఆపరేషన్ చేస్తావా మావయ్య? ఏమిటి? నేను యముణ్ణి కదా, వీడు చిత్రగుప్తుడు, నువ్వు పాపాత్ముడు వేషం వేయాలి. వేషమే కదా కానీ. నీచుడా, నికృష్టుడా, భ్రష్టుడా, త్రష్టుడా, పాపాత్ముడా. చిచి, ఇన్ని చండాలపు తిట్టు తినే వేషం నేను వెయ్యనంతే. ఈ రోజు నా దగ్గర తప్పించుకుంటే సరిపోయిందేమిటి? రేపు నరకానికి వెళ్ళి ఆ యమధర్మరాజు దగ్గర ఈ తిట్లన్నీ నువ్వు తినాల్సిందే. రే, నేను చచ్చినా నరకానికి వెళ్ళను, యమధర్మరాజుని చూడను, అంతే. అంత గ్యారంటీ ఏమిటి? రోగం వస్తే మందేస్తే పోతుంది కదా, అలాగే పాపం చేసామనుకో, కొబ్బరికాయ కొడితే పోతుంది. మామ, నేను పాపం చేసి తిని, పెద్ద అయితే హారతి పట్టేసే, చిన్నదైతే కొబ్బరికాయ కొట్టేసే, అంతే. నేను చేసిన పాపం వాటి వల్ల తీరుతుందో లేదో? ఏం భయపడక, దేవుడో చెప్పు నాకు. మరి నాటక సమాజం స్థాపించుకోవటానికి డబ్బులు లేక నీకు చెప్పకుండా నీ సైకిల్ అమ్మేసుకున్నారు మావయ్య. లక్ష్మి, మీ అన్నయ్య పంపించిన పళ్ళే ఆరోగ్యానికి చాలా మంచిది. తిను.
ఏమిటే తినవా సరే నేనే తింటాలే. అదేమిటే తినమంటే తిన్నావు, నేను తింటే ఏడుస్తావు ఎందుకు? మీరే గడ్డి తింటే నాకే నా కూతురు తీసుకొచ్చి చూపించండి. దానికోసం కబురంపించానే. ఏమిటి కబురంపించారా? అంటే మీరు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు నేనంటే అందుకు కట్నం అడుగుతాను, అందుకని అదిగో. బాగున్నావా? చాలా సుఖంగా ఉన్నానమ్మా. ఏమిటమ్మా ఇది? ఇలా తిరుగు. చూసారా, అది ఎన్నిసార్లు తినరాసిన మీరు పట్టించుకోలేదు. మీరు అల్లుడితో మాట్లాడి దాని సంసారాన్ని చక్కదిద్దనన్నా చక్కదిద్దండి, లేదా దాన్ని నాలాగే పక్కన మంచి వేసి పడుకోబెట్టండి. లక్ష్మి కళ్ళారు చేస్తారు ఎందుకండి? కట్నే ఓపోతే కనీసం కాళ్ళైనా పట్టుకోండి, వెళ్ళి ఆ పనిని చేయండి. కన్న తండ్రి నేను నిరూపించుకోండి. సిగ్గులేని బ్రతుకు ఎందుకు పరమ బ్రతుకుతున్నావు? అన్నపూర్ణ కళ్ళారు చేస్తారు ఎందుకండి? కట్నే ఓపోతే కనీసం కాళ్ళైనా పట్టుకోండి, కన్న తండ్రి నేను నిరూపించుకోండి. ఎవరండి? ఏమయ్యా 5 రూపాయల నోట్ నీదే? నాది కాదండి. చచ్చా నాది కూడా కాదయ్యా. ఏమయ్యా ఇది నీదా? ఆయన మాట్లాడండి. కళ్ళు తెరిసే నిద్రపోయే అలవాటు ఉంది, చూసారా? ఓ పని చేయవయ్యా, ఈ నోట్ నీ దగ్గర వద్దండి, ఉంచమంటుంటే. ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నారు, ఇలా రండి. ఇప్పుడు లోపల ఉన్నాడే ఆ ఎస్ఐ యాదగిరి. యాదగిరి ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఆయన నేను ప్రమోషన్ లేకుంటే ఇక్కడనే ఉన్నామండి. ఇప్పుడు అతను సిఐ సాంబయ్య గారు. సాంబయ్యకి ఇంకా ప్రమోషన్ రాలేదా? నేను డిఎస్పీతో చెప్పానయ్యా. ఏమిటి? సుబ్బయ్య గారు మీకు తెలుసా? సుబ్బయ్య గారా? చిచి, సుబ్బయ్య గాడయ్యా, వాడు వెధవ నా మేనల్డు. సార్ సార్ క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది సార్, తీసుకోండి సార్. నాకు వద్దు సార్. పంగనామాలు? నా పేరే పంగనామాలు. పంగనామాలు నేను ఇచ్చింది లంచం కాదయ్యా, బక్షిస్. ఉంచుకోవా. నేనేం నిద్రపోలా. యాదగిరి కులాసాగా ఉన్నావా? ఎవరు సార్ మీరు? నేను ఎవరైతే ఏం కానీ మన సి సాంబయ్య గారిని పిలవయ్యా. సాంబయ్య గాడ? సార్ ఎవరు సార్ తమరు? నేను నీలకంఠం బావమరిదినయ్యా. మన డిఎస్పీ సుబ్బయ్య లేడు, వాడు మేనల్లుడు. అవన్నీ వారికి నచ్చవు. నేను ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటాను, నువ్వు ఎలాగో ఆ ఊరు వెళ్తున్నావు కదా, ఆ ఊళ్ళో మన పోలీస్ స్టేషన్ ఉంది, ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పు అన్నాడు. వచ్చాను. అంతా ఓకే కదా? ఏమిటయ్యా ఇక్కడ సిగరెట్ ఉందా? అలవాటు. అంతా ఓకే అని చెప్పేస్తానయ్యా. భలే మనుషులు సార్, ఎంత దూరం వచ్చి ఛాయ్ లేకుండా పోతారా? ఏ టేబుల్ 6 పోయి జల్దీ ఛాయ్ తీసుకురా. పంగనా వాళ్ళు నువ్వు ఆగవయ్యా. ఏమయ్యా ఇతను నీ నౌకరా? ఎట్లయితాడండి? నాకు నౌకరా? ఎట్లయితాడు సార్? నీకేమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఇతను పనులు చెప్తా? బాగా చెప్పారు సార్. ఛాయ్ ఇవ్వాలని నీకుంది, తాగాలని నాకుంది. మన ఇద్దరం హోటల్కి వెళ్ళి తాగితే పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. పద. సార్ వెంకటేశ్వర హోటల్ బాగుంటుంది సార్. నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు, నేను యాదగిరి టీ తాగి వస్తాం. నేను ఇక్కడే ఉండాలి, మీరిద్దరు తాగిరండి. మా అమ్మాయి స్వయంగా తయారు చేసిన ఛాయ్ తీసుకోవయ్యా యాదగిరి. అల్లుడు గారేరమ్మా. అరుగు నాన్న వస్తున్నారు. రండి అల్లుడు గారు, రండి రండి కూర్చోండి. ఇతను యాదగిరి అని మన ఊరు స్టేషన్కి ఎస్ఐగా ఈ మధ్యనే వచ్చాడు. అబ్బో గొప్ప ఆఫీసరు. 2 నక్సలైట్ కేసులు, 3 బందిపోటు కేసులు, 4 మానభంగాల కేసులు పట్టుకున్నాడు. ఇదిగో కొద్దిలో ఆ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తప్పిపోయింది. గొప్ప ఆఫీసర్. యాదగిరి ఏంది సార్? మన స్టేషన్ లో కట్నం కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? మొన్ననే ఒక కేసు పెట్టినా సార్, 6 నెలలు సజా వేసిండ్రు. సజా అంటే 6 నెలలు జైల్లో నూకినరు అన్నట్టు. ఇప్పుడు ఇస్తానన్న కట్నం తండ్రి ఇవ్వలేదని ఒక భర్త భార్యని హింసిస్తూ ఉంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షలు? అబ్బో మీ అవ్వకు అది ఇంకా పెద్ద నేరం సార్, దానికి ఫాన్సీ లెట్కా ఇస్తారు.
ఫాసి అంటే ఉరి తీస్తారన్నట్టు. ఏం సార్ గట్ల అడుగుతుండ్రు? మీ ఎరికని ఎవరైనా ఉన్నారా? చెప్పుండ్రి, నీ ఎవరి జైల్లో బాగా నవ్వుతా. అబ్బాయి మాట వరుసకేనన్నయ్యా. చాయ్ బాగుంది కదా, మంచిగుంది సార్. నీ టైం అవుతుంది, పోదాం పోదాం సార్. వస్తా సార్. అల్లుడు తనయ్యా. అల్లుడు కట్నం 20,000. మా నాన్న వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడే. నువ్వు ఆడమన్న నాటకం బాగా ఆడి వెళ్ళిపోయాడు. ఏమిటండి మీరనేది? ఇస్తానన్న కట్నం ఎగ్గొట్టి పోలీసులు తీసుకొస్తాడా? పోలీసులు మాత్రం పెళ్ళాలేరు, వాళ్ళు మాత్రం కట్నాల కోసం పెళ్ళాలి కొట్టరు. మా అన్నయ్య జైల్లో పెడతాం అనుకుంటున్నావు. ఈ లోపు నీ గొంతు పిసికి పెరట్లో పాతి పెడతాం. మీరంతా రాక్షసులు. అత్త ఒక ఇంటి కోడలే, రేపు ఏమి కూతురు మరో ఇంటి కోడలే. సాటి స్త్రీ మీద స్త్రీకి సానుభూతి లేని రోజున ఆడది ఎలా బ్రతకగలదు? కోడల దగ్గర నుంచి వారసుణ్ణి కాకుండా కట్నాన్ని కోరుకునే ఈ మధ్యతరగతి అత్తగారు ఇప్పుడు ఏం చేస్తుందో. మేము మళ్ళీ అంటావా? నిన్ను